ఈరోజు సిరికొండ మండలం గడుకోల్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అందరికీ విష జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, దోమ కాటుతోని జ్వరాలు వస్తున్నాయి. దోమ కుట్టడం వల్ల గ్రామాలల్లో ఏ గ్రామంలో చూడు జ్వరాలతోని జనాలు మంచాన పడ్డారు. అందుకని వెంటనే కలెక్టర్ కానీ డిఓహెచ్ఓ మేడం కానీ చర్య తీసుకొని ఆ పేషెంట్లు పాపం మంచాన పడ్డారు కాబట్టి వాళ్ళకి అక్కడక్కడ గ్రామాలలో ఇప్పుడు ఎక్కడ కానీ తాండాలలో కూడా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి నయం చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ అందియాలనేది కూడా మా పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంతకుముందు కూడా మేము పిఓడబ్ల్యూ డిఓహెచ్ఓ మేడంకు కలిసినాం, మెమోరాండం ఇచ్చినాం. తను కూడా హాస్పిటల్ దాని మీద చర్యలు తీసుకోవాలని మరొకసారి యాద్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటి అంటే తండలలో చూసుకుంటే పిల్లలు, చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరు జ్వరానికి బాధపడుతూ ఆ దోమ కాటుతోని వాళ్ళు మంచాన పడుతున్నారు. వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ అంతా లేదు. ఆ ప్రైవేట్ పోయి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఆ ప్రైవేట్ ఫీజులు కట్టకుండా వాళ్ళు ఉన్నారు. పేదలకి మంచి ట్రీట్మెంట్ ఇస్తా అని ఈరోజు వచ్చిన గవర్నమెంట్ చెప్తుంది. ఆ గవర్నమెంట్ చెప్తుంది కానీ ఆ చర్యలు తీసుకుంటలేదు. ఆ చర్యలు తీసుకుంటే పాపం ఈ రోగులకు నయం జరుగుతుండే. ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళు చాప చుట్టినట్టు పంటా ఉన్నారు, జ్వరాల బాధతో ఉంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా అదే ఉంది. వెంబటే కలెక్టర్ కానీ డిఓహెచ్ఓ మేడం కానీ చర్య తీసుకొని దీని వెంబటే రోగులకు ట్రీట్మెంట్ అందియాలనేది కూడా మా పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.